Hi friends, welcome to TechNews episode 1032. ఈరోజు డేట్ 15th June 2022. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు అమెజాన్లో శాంసంగ్ బ్రాండ్కి సంబంధించిన 1.5 టన్ను ఏసీ ఒకటి ఉంది. దీని రెగ్యులర్ ప్రైస్తో ఈరోజు ఒక 1500 రూపాయలు కూపను ప్లస్ మీకు 1500 రూపాయలేమో ఎస్బీఐ కార్డు, కొంచెం ఎక్కువ కూడా వస్తుంది కొంతమందికి. ఒకసారి చెక్ చేయండి. ఇది అండర్ 30,000లోకి వచ్చేస్తుంది. ఎక్సలెంట్ డీల్లో అవైలబుల్గా ఉంది. ఎవరైతే ఒక మంచి బ్రాండ్లో మంచి ఏసీ కావాలనుకుంటున్నారో 1.5 టన్ వాళ్ళకి ఇది ఒక మంచి డీల్ అయితే అవుతుందన్నమాట. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇలాంటి లూట్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఇది టెలిగ్రామ్ డీల్స్ గ్రూపు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ లింక్ వర్క్ చేయకపోతే మీరు టెలిగ్రామ్ యాప్లోకి వెళ్ళి పైన సెర్చ్ బార్లో టెక్ ఫ్యాక్స్ డీల్స్ అని టైప్ చేస్తే అక్కడ మీకు 86,000 కంటే ఎక్కువ మంది ఉన్న ఒక భారీ గ్రూప్ కనిపిస్తుంది. దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీ నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. మింత్రా, ఫ్లిప్కార్ట్ సంబంధించిన సేల్స్ అయితే ఇంకా నడుస్తున్నాయి, భారీ డీల్స్ వస్తున్నాయి. ఒక లుక్ అయితే వేస్తూ ఉండండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ ఫైనల్గా ఈరోజు నథింగ్ ఫోన్ 1కి సంబంధించిన అఫీషియల్ డిజైన్ని రివీల్ చేసింది. ఇది రెండర్ కాదు, లీక్ కాదు, ఇది అఫీషియల్గా కంపెనీ వాళ్ళు రివీల్ చేసిన డిజైన్ అనమాట. బ్యాక్ సైడ్ డిజైన్ని ఈరోజు వీళ్ళు రివీల్ చేశారు. ఏదైతే మనం ఇంతకుముందు లీక్స్లో చూసిన డిజైన్స్ ఉన్నాయో అలాంటి డిజైన్తోనే ఈ ఫోన్ అనేది ఉంటుంది. లీక్స్ రెండర్స్తో కంపేర్ చేసుకుంటే చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంది. ఎప్పుడైనా లీక్స్ రెండర్స్ అనేవి మన ఊహించిన విధంగా ఉంటుంది, కానీ కార్లపై ఊహించిన విధంగా అయితే ఉండలేదు కదా. సో అందుకని ఈ డిజైన్ అనేది కొంచెం కొత్తగా, కొంచెం డిఫరెంట్గా, యూనిక్గా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. కొంచెం ప్రీమియం ఫినిషింగ్ అయితే మనకి ఇది కనిపిస్తుంది. రెగ్యులర్ స్మార్ట్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఇది ఒక కొత్త స్ట్రాటజీతో రాబోతున్న ఫోన్ లాగా ఉంది. బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా ఒకటి అండ్ రెండోది అల్ట్రా వైడ్ అయి ఉండొచ్చు అని నేనైతే అనుకున్నాను. లేదంటే ఇంకేదైనా థర్డ్ పార్టీ ఫీచర్స్ కోసం ఏమైనా చూడాలి, మరి అది ఏంటనేది తెలియాలి. అండ్ బాటమ్ సైడ్ మీకు నథింగ్ బ్రాండ్ కింద వైపు ఉంటుంది. అండ్ మధ్యలో మీకు వైర్లెస్ ఛార్జింగ్ సంబంధించిన ప్యానల్ కనిపిస్తూ ఉంటుంది. ఇది మొత్తం మీకు గ్లాసీ ఫినిషింగ్తో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. లోపల మీకు క్రీమిష్ వైట్తో మీకు ప్యానల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. లోపల కొన్ని పార్ట్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో మీకు వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. దీంట్లో ఎలాంటి అలర్ట్ స్లైడర్ అయితే ఉండదు. మీకు ఫ్రేమ్ మొత్తం కూడా అల్యూమినియం ఫ్రేమ్తో ఉంటుందన్నమాట. చాలా టఫ్గా ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. చూడడానికి ఒక ఐఫోన్ ఇష్యూ లుక్ లాగైతే అనిపిస్తుంది. కొంచెం కొత్తగా ఉంది ఈ ఫోన్ అనమాట. అండ్ దీని స్క్రీన్ సైజ్ ఎంత అనేది ఇప్పటివరకు పెద్ద క్వశ్చన్ ఇది. సో ఇది మేబీ నేను అనుకోవటం 6 ఇంచెస్ నుంచి 6.5 ఇంచెస్ మధ్యలో ఉంటుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. అండర్ 6 ఇంచెస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక సూపర్ కాంపాక్ట్ ఫోన్ అవుతుంది. ఎందుకంటే నిన్న ఈవినింగ్ కార్లపై ఈ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నట్టు ఒక వీడియో అయితే బయటకు వచ్చింది కదా. దాంట్లో ఆయన చేతిలో ఆ ఫోన్ ఉన్నప్పుడు మాత్రం ఇది ఒక కాంపాక్ట్ ఫోన్ లాగా అనిపించింది. కానీ ఇప్పటి వరకు ఉన్న లీక్స్ డేటా ప్రకారం అయితే ఇది ఖచ్చితంగా 6 ఇంచెస్ నుంచి 6.5 ఇంచెస్ మధ్యలో ఉంటుందని మాత్రం లీక్స్ రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఎంత లేదన్నా ఇది కొంచెం కాంపాక్ట్గా ఐఫోన్ 12 ఇలాంటి డిజైన్తో, ఇలాంటి సైజ్తో వస్తుందేమో నేనైతే అనుకున్నాను. సో చాలామంది ఐఫోన్ 12తోనే కంపేర్ చేస్తున్నారు. మేబీ ఇంత సైజులో ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక సూపర్ కాంపాక్ట్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇది జూలై 12వ తారీఖున లాంచ్ కాబోతుంది. అప్పుడే మనకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. సో ఈ డిజైన్ మీద మీకేమనిపిస్తుంది కొంచెం, ఎందుకంటే డిఫరెంట్ ఆలోచనలు ఉంటాయి కదా. సో మీ ఒపీనియన్స్ ఏంటనే కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి ఫైనల్గా నేను సాయంత్రం ఆండ్రాయిడ్ టు iOS మైగ్రేషన్ని అఫీషియల్గా రివీల్ చేసింది. ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది వీళ్ళు అఫీషియల్గా షేర్ చేశారు. కాకపోతే నేను స్ట్రైట్గా చెప్తున్నాను, ఇప్పుడు మీరు ట్రై చేయకండి, ఇది వర్కౌట్ అయితే అవ్వట్లేదు. నేను ఫ్యాక్టరీ రీసెట్ చేసినా కానీ నాకు ఉపయోగం అయితే లేదు. నేను ఆల్రెడీ రాత్రి వీడియో చేద్దామని మీకు చూపిద్దాం ఎలా చేసుకోవాలని ట్రై చేశాను, కానీ నాకైతే వర్కౌట్ అవ్వట్లేదు. అండ్ నేను నెట్లో కూడా చాలా వెతికాను, ట్విట్టర్లో కూడా చాలామంది పోస్టులు చూశాను, చాలామందికి వర్కౌట్ అయితే అవ్వట్లేదు. సో ఇది మేబీ స్టిల్ ఇన్ బీటా కండిషన్ కావచ్చు. అందుకని కొంచెం వెయిట్ చేయండి. అనవసరంగా మీరు ఐఫోన్ డేటాని రీసెట్ చేసుకోకండి. ఎందుకంటే ప్రాసెస్లో మీరు ఐఫోన్ని ఖచ్చితంగా రీసెట్ చేయాలి. ఆండ్రాయిడ్లోంచి iOSకి రావాలంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. మూవ్ టు iOS అనే యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఆండ్రాయిడ్లో, అండ్ దీంట్లో సిమ్ వేసుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. అందుకని అది నేను కంప్లీట్గా ఇప్పుడు చెప్పినా కానీ మీరు ట్రై చేసి మళ్ళీ మీ డేటా పోయింది అనుకోండి నన్ను తిడతారు. కాబట్టి నేను కంప్లీట్గా డేటా కూడా చెప్పట్లేదు. ప్రజెంట్గా అయితే వీళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు, కానీ ఇది కంప్లీట్గా 100% అయితే వర్కౌట్ కావట్లేదు. కొంచెం వెయిట్ చేయండి, మీకు స్టేబుల్గా వచ్చేంత వరకు కొన్ని రోజులు అయితే టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇండియాకి సంబంధించిన 5G న్యూస్. సో చాలా
మోస్ట్ అవైటెడ్ న్యూస్ అనమాట ఇది. మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న 5G అనేది ఫైనల్గా కార్యరూపం దాల్చబోతుంది. మేబీ మనకి ఇప్పుడు జూలైలో దీనికి సంబంధించిన ఆక్షన్ అనేది జరుగుతుందని ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే క్యాబినెట్ ఆమోదం కూడా తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా మీకు 5G ఆక్షన్ అనేది జూలై 26న జరుగుతుంది. ఇది 72 GHz కంటే ఎబో ఉన్న 5G స్పెక్ట్రమ్ అనేది ఇప్పుడు వేలంలో ఉంటుందన్నమాట. అండ్ దీని వర్త్ ఎంత తెలుసా? 5 లక్షల కోట్లు అంట. 20 సంవత్సరాల పాటు ఈ కాంట్రాక్ట్ అనేది ఉంటుందన్నమాట, ఈ బాండింగ్ అనేది. సో దీనికి సంబంధించిన ఆక్షన్ అనేది జూలై 26న జరగబోతుందంటే అఫీషియల్గా మనకి కన్ఫర్మేషన్ అయితే ఉంది. సో చాలా రోజుల నుంచి మనం 5G అని ఎదుగుతున్నాం కదా. సో ఫైనల్గా అయితే ఒక కార్యరూపం అయితే దాలుస్తుంది. వెయిట్ చేయండి. మనకి 5G మనం యూజ్ చేసుకోవడానికి మాత్రం ఎంత లేదన్నా ఇంకొక 1 year బట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ రోజు మనకి ఇన్ఫినిక్స్ నుంచి ఈరోజు మన ఇండియాలో ఇన్ఫినిక్స్ X1 స్లిమ్ అనే ఒక ల్యాప్టాప్ సిరీస్ని లాంచ్ చేస్తుంది. దీంట్లో 3 డిఫరెంట్ వేరియంట్స్ తీసుకొచ్చారు. i3, i5 అలాగే i7. i3 వేరియంట్ మీకు విత్ కార్డ్ ఆఫర్తో 28,000. అలాగే ఇది 8GB ప్లస్ 256GB ఉంటుంది. అండ్ దీంట్లో i3లోనే 8+ 512 కూడా ఉంది. ఇది 31,000 ఉంటుంది విత్ కార్డ్ ఆఫరు. i5 8+ 512 ఏమో 37,000. i5 16+ 512 ఏమో 42,000. అండ్ లాస్ట్ వేరియంట్ టాప్ మోడల్ i7 16+ 512 మీకు 47,000 ఉంటుంది విత్ కార్డ్ ఆఫర్. ఇది ఫ్లిప్కార్ట్లో సేల్లోకి అయితే రానుంది. సో స్లిమ్మెస్ట్ ల్యాప్టాప్స్ చాలా తక్కువ ప్రైజింగ్లో మీకు మంచి ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. ఒకసారి చూడండి. నెక్స్ట్ కూడా మనకి వాట్సాప్లో మనకి వాట్సాప్ వెబ్ యాప్ ఉంటుంది కదా, అంటే సిస్టంలో మనం చూసుకునేది. ఆ వెబ్ యాప్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని రోల్ అవుట్ చేశారు. సో దీంట్లో ఏంటంటే మీకు రియాక్షన్స్ అనేవి రీసెంట్గా మోస్ట్ పాపులర్ ఫీచర్ రియాక్షన్స్ అనేది ఇప్పుడు వెబ్లో కూడా తీసుకొచ్చారు. అండ్ గ్యాలరీ ఆప్షన్ కూడా వీళ్ళు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. సో ఎవరైతే వాట్సాప్ని ఎక్కువగా వెబ్లో వాడుతుంటారో వాళ్ళు మీరు లేటెస్ట్ వర్షన్లో ఇది మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి జియో నుంచి జియో ఫోన్ ఉంది కదా, బేసిక్ ఫోను. ఆ జియో ఫోన్కి సంబంధించిన రీఛార్జ్ ప్లాన్స్ అనేవి దాదాపు 20% హైక్ చేశారు. ఇంతకుముందు మనకి 155 ఏమో ప్లాన్ ఉండేది కదా, ఇప్పుడు అది 186 ఏమో అయింది. మన 365 డేస్కి సంబంధించిన ప్లాన్ ఏదైతే ఉంటుందో 1 yearది, ఇది ఇంతకుముందు 749 ఉండేది, ఇప్పుడు 899 అయింది. చాలా వరకు ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయినాయి. సో ఎవరైతే ఇంట్లో అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఎవరైనా ఈ జియో ఫోన్లు వాడుతుంటే వాళ్ళకి రీఛార్జ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కొత్త ప్లాన్స్ అయితే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి అడోబ్ నుంచి మోస్ట్ పాపులర్ క్రియేటింగ్ టూల్స్ తయారు చేసే కంపెనీ. సో దీంట్లో మోస్ట్ పాపులర్ ఏంటి? అడోబ్ ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో. అడోబ్ ఫోటోషాప్ అనేది ఇప్పుడు అందరికీ ఫ్రీగా ఇవ్వబోతున్నారు. అంటే ప్రీమియం అన్ని ఫీచర్స్ కూడా మీకు ఫ్రీగానే ఇస్తారు. కాకపోతే ఇది ఒక యాప్ రూపంలో కాదు, వెబ్ రూపంలో. మీరేంటంటే వెబ్లోకి వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ ఫోటోషాప్ని మీరు వాడుకోవచ్చు, మీరు కావాల్సిన డిజైన్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది ఆన్లైన్ బేస్డ్ ప్రోగ్రామ్ అనమాట. కంప్లీట్గా ఫ్రీగా ఇస్తారు, కాకపోతే మీరు ఆన్లైన్లో చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో దీని ద్వారా వాళ్ళకి ఎట్లా ఏంటి లాభం ఏంటంటే మీరు ఆన్లైన్లో డేటా యూజ్ చేస్తూ ఉంటారు కదా, సో దాని ద్వారా వీళ్ళు మనీ అనేది ఎర్న్ చేస్తారనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్. ఎవరైతే అడోబ్ ఫోటోషాప్ కొనుక్కోలేరో అసలు నన్ను అడిగితే వద్దు కావాలనుకుంటారు, సో వాళ్ళు వెబ్ ద్వారా వెళ్ళి మీరు కంప్లీట్గా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక కొత్త ఫీచర్ అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు, కొత్త ప్లాన్ని. ఇది సూన్ మనకి లైవ్లోకి రాబోతుంది. నెక్స్ట్ మనకి ఐకు ఈ రోజు నుంచి మనకి అమెజాన్లో ఐకు డేస్ పేరుతో కొన్ని స్పెషల్ సేల్స్ అనేవి తీసుకొచ్చింది. సో దీంట్లో రీసెంట్గా లాంచ్ అయిన అన్ని ఫోన్స్ మీద భారీ డిస్కౌంట్స్ విత్ అమెజాన్ కూపన్స్ ప్లస్ SBI ప్లస్ ICICI ఏదో ఒక కార్డు యూజ్ చేస్తే మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది అనమాట. హ్యూజ్ డిస్కౌంట్స్. ముఖ్యంగా దీంట్లో బాగా టెంప్టింగ్గా ఉన్న ఆఫర్ ఏంటంటే ఐకు 9 మీకు అరౌండ్ 36,000 ఏమో వస్తుంది కదా. సో ఖచ్చితంగా అది మంచి డీల్ అవుతుంది అనమాట. ఇలాంటి కొన్ని ఐకు ఫోన్స్ మీద ఆఫర్స్ అయితే అమెజాన్లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. మీకు ఆల్రెడీ మన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్లో కూడా కొన్ని పోస్ట్ చేస్తున్నట్టున్నాను కదా, అక్కడ మీరు ఫాలో అయితే ఇలాంటి డీల్స్ అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి గ్యాలరీ అప్లికేషన్, ప్రో గ్యాలరీ అప్లికేషన్ అనమాట. దీంట్లో చాలా ఫీచర్స్ ఉంటాయంట. సో ఇది 450 రూపాయల దాకా ఏముంది, ఫ్రీగా ఉంది. ఈరోజు లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్కి షేర్ చేసి ఛానల్ కొంచెం సపోర్ట్ని పెంచండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.